హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? వాళ్ళు ఏంటనుకుంటున్నారు? స్పెషల్ మామిడికాయ పులిహోర అండి. మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా. ఎండాకాలం వెంటనే మనకు మామిడికాయలు, మామిడి పళ్ళు ఎక్కువగా ఇవే కనిపిస్తూ ఉంటాయి. అందుకని మీకు ఎంతో ఈజీగా చేసుకునే విధంగా మామిడికాయతో పులిహోర చేద్దామని మేము ముందుకు వచ్చాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది ఈజీగా లంచ్ బాక్సెస్కి అప్పటికప్పుడు రెడీ చేసుకుని రైస్ అది ఉంటే చేసుకునేలా బాగుంటుందండి. దీని తయారీ విధానం, ఇది ఎలా తయారు చేయాలని, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వచ్చేసేయండి. మామిడికాయ పులిహోరకి ముందుగా నేను రైసు వండి పెట్టుకున్నానండి. నేను 1/2 kg రైస్ తీసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, ఉప్పు వేసి నేను ఆల్రెడీ 2 విజిల్స్ పెట్టి ఉడకబెట్టేసి పెట్టుకున్నానండి. కొంచెం పలుకుగా ఉండేలాగా రైస్ చూసుకోండి. నేను 1/2 kgకి పెద్ద మామిడికాయ ఒకటి తీసుకున్నాను. చిన్నవైతే 2, పెద్దదైతే ఒకటి సరిపోతుంది పులుపుని బట్టి. ఇప్పుడు దీనికి పోపు ఎలా పెట్టాలి ఏంటన్నది చూపిస్తాను రండి. ఇప్పుడు పులిహోరకి పోపు పెట్టడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టాను. స్టవ్ మీద స్టవ్ ఆన్ చేస్తున్నాను నేను. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఒక 100 గ్రాముల ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో వేరుశనగలు వేసుకుందాం. ఫస్ట్ వేరుశనగలు వేసి వేపుకుందాం. ఇలా వేగుతున్నాయి కదా, సగం వేగినాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం శనగపప్పు ఇవన్నీ కూడా వేసుకుందాం. ఎందుకంటే వాటితో పాటు కూడా ఇవి వేగాలి కదా, అందుకని సగం వేగిన తర్వాత శనగపప్పు అవి వేసుకుందాం. శనగపప్పు 1 స్పూన్, పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసాను. అందులో సగం 1/2 స్పూను మినపప్పు, ఆవాలు 1 స్పూన్ వేసుకున్నాం. చిన్న స్పూన్తో 1 స్పూన్. ఇవి ఒకసారి వేగనిద్దామండి. బాగానే ఒకసారి కలుపుకొని వేగనిద్దాం. ఇవి కొంచెం వేగినాయండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి కూడా వేస్తాం. ఈ పోపు వేగుతుందండి. ఇందులో ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాం. 8 అలా పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవి కూడా 1 నిమిషం వేగనిద్దాం. ఇవన్నీ బాగా వేగాలండి. ఈ పోపు అంతా వేగిపోయిందండి. పోపు అంతా పులిహోరలో వేసేసుకుందామండి. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుందాం అండి. ఇంకొంచెం, అంటే మామిడికాయ కొంచెం పచ్చివాసన రాకుండా కొంచెం వేపుకుందాం. మీకు వీలైతే మామిడికాయ తురుముకోండి, లేదంటే ఇలా కొంచెం మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు. నేను మిక్సీ పట్టేశాను. అంటే మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా పెట్టాను. ఇది కొంచెం ఆయిల్లో వేపుదాం. ఎంతో సేపు వద్దండి, ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇందులోనే కొంచెం ఇంగువ వేద్దామండి, టేస్ట్ బాగుంటుంది. ఇంగువ జస్ట్ కొంచెం అండి. ఇదంతా మొత్తం ఒక 5 నిమిషాలు వేపితే సరిపోతుందండి. వేపేసి పులిహోరలో కలుపుకోవడం. వేపుకున్న మామిడికాయ గుజ్జు అంతా కూడా ఇందులో వేసేసుకున్నానండి. వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం. రైస్కి అంతా మామిడికాయ గుజ్జు అంతా పట్టేదాకా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇదంతా మొత్తం మిక్స్ అయిపోయిందండి. ఇందాక మీకు 2 ఎండుమిర్చి పక్క తీసి పెట్టాను కదా, అవి ఏం చేశానో చూపిస్తాను మీకు. ఇలాగ అమూల్ దస్తాలో వేసి అవి మెత్తగా ఇలాగ కచ్చరిచ్చగా పేస్ట్ పౌడర్ కింద దంచుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాం. ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పులిహోరకి, మామూలు పులిహోరకి కూడా ఇలా వేసుకున్నా బాగుంటుంది. మామిడికాయ పులిహోర అన్నది ఈజీగా చేసుకోవచ్చండి, ఎవరైనా చేసేసుకోవచ్చు. చింతపండు అంటే కొంచెం మెజర్మెంట్స్ ఇవన్నీ ఎక్కువ తక్కువల కింద ఉంటాయి కదా, మామిడికాయ రైస్ని బట్టి చూసి ఈజీగా చేసేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అది కూడా చింతపండు కంటే మామిడికాయ హెల్త్కి మంచిదండి. చింతపండు కూడా ఎక్కువ తినొద్దని చెప్తున్నారు కదండి ఇప్పుడు.
మొత్తం కలిపేసానండి. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. నేను వేసుకున్న ఉప్పు పులుపు అన్నీ కూడా నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోయిందండి. ఇది రెడీ అయిపోయింది. మీకు సర్వ్ చేసి చూపిస్తాను నేను. ఓకే అండి, ఫైనల్గా అయితే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే వాటితో తయారు చేసుకోవచ్చు. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవండి. మీకు ఎప్పుడైనా రైస్ ఉండిపోయినా సరే దాంతో ఒక మామిడికాయ తింటూ ఉంటే చాలు. మీరు ఇంట్లో ఉండే పదార్థాలతోటి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. ఎవరైనా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ ఏంటి, ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఏంటి, ఎవరైనా సరే ఈజీగా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. అన్నీ రెడీగా ఉంటే ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇందులో కొబ్బరి కూడా వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కాకపోతే కొబ్బరి ఫ్రెష్గా ఉండాలి. నా దగ్గర ఇప్పుడు లేదని నేను వేయలేదు. మీకు మళ్ళీ ఇంకొకసారి కొబ్బరితో చేసి చూపిస్తాను. ఇది తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే అండి, మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.